దానికంటే ముందు 3 సార్ల కమిషన్కి సంబంధించిన విచారణ అన్ని పెండింగ్ అయినాయి. మొత్తం అది రిజర్వ్ చేసిరు దానికి సంబంధించింది. అక్కడ ఏం జరగదని తెలుసు. అయినా కూడా ఆయనకు సంబంధించిన ఈడీకి సంబంధించిన ఛార్జ్ షీట్లో దాఖలు చేసిన అదంతా డైవర్ట్ కావాలంటే ఏం చేయాలి? కేసీఆర్ లాంటి ఇష్యూ తీసుకొచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రం ముందు పెట్టాలి. నాయన రేవంత్ రెడ్డి, నువ్వేమనుకుంటున్నావు నీకు తెలియదు, నువ్వు ఏం చేస్తావు అనుకుంటున్నావు నీకు తెలియదు. ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను మాత్రం క్షమించరు. కేసీఆర్ లాంటోడు తెలంగాణ రాష్ట్రానికి బౌండరీ సృష్టించినోడు. తెలంగాణ రాష్ట్రానికి ఇలా తెలంగాణ రాష్ట్రం అనేది నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికే కూడా కేసీఆర్ కారకుడు. అలాంటి కేసీఆర్ మీద నువ్వు అబండాలు ఇస్తా అంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. ఇక్కడ తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన పోరాటం ఇది. తెలంగాణ గడ్డలో ప్రతి ఒక్కరి పౌరుషంలో, ప్రతి ఒక్కరి నెత్తురులో పోరాడే తత్వం ఉంటుంది. ఇలా ప్రతి పుట్టిన బిడ్డ నుంచి చచ్చిపోయేటోడు కూడా ఇలా ప్రశ్నిస్తాడు ఇక్కడ. అలాంటి నేల మీద ఇలాంటి దౌర్భాగ్య నిర్ణయాలు తీసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి కాదు కదా, ఆయనకి సంబంధించిన రాహుల్ గాంధీ కానీ సోనియా ఒక్కొక్కరు ఆ కొడుకును ఉరికిచ్చి కొడతారు ఇక్కడ.